చూస్తే సూర్యాపేట జిల్లాలోని దక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు అధికారులపై బీహార్ కూలీలు దాడి చేశారు. కంపెనీలో మృతి చెందిన కార్మికుడికి నష్టపరిహారం కోసం బీహార్ కార్మికులు ఆందోళనకు దిగారు. నష్టపరిహారం ఇవ్వడం లేదంటూ ఫ్యాక్టరీలోని ఆఫీస్ అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. దాడిని అడ్డుకునేందుకు వెళ్లిన పోలీసులపైన కార్మికులు తిరగబడ్డారు. సూర్యాపేట జిల్లాలోని దక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు అధికారులపై బీహార్ కూలీలు దాడి చేశారు. కంపెనీలో మృతి చెందిన కార్మికుడికి నష్టపరిహారం కోసం బీహార్ కార్మికులు ఆందోళనకు దిగారు. నష్టపరిహారం ఇవ్వడం లేదంటూ ఫ్యాక్టరీలోని ఆఫీస్ అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. దాడిని అడ్డుకునేందుకు వెళ్లిన పోలీసులపైన కార్మికులు తిరగబడ్డారు. సూర్యాపేట జిల్లాలోని దక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు అధికారులపై బీహార్ కూలీలు దాడి చేశారు. కంపెనీలో మృతి చెందిన కార్మికుడికి నష్టపరిహారం కోసం బీహార్ కార్మికులు ఆందోళనకు దిగారు. నష్టపరిహారం ఇవ్వడం లేదంటూ ఫ్యాక్టరీలోని ఆఫీస్ అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. దాడిని అడ్డుకునేందుకు వెళ్లిన పోలీసులపైన కార్మికులు తిరగబడ్డారు. సూర్యాపేట జిల్లాలోని దక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు అధికారులపై బీహార్ కూలీలు దాడి చేశారు. కంపెనీలో మృతి చెందిన కార్మికుడికి నష్టపరిహారం కోసం బీహార్ కార్మికులు ఆందోళనకు దిగారు. నష్టపరిహారం ఇవ్వడం లేదంటూ ఫ్యాక్టరీలోని ఆఫీస్ అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. దాడిని అడ్డుకునేందుకు వెళ్లిన పోలీసులపైన కార్మికులు తిరగబడ్డారు.